గుట్కా, పాన్ మసాలా నమిలి రోడ్లపై ఉమ్మివేసిన వారి ఫోటోలను తీసి న్యూస్ పేపర్లలో వేయాలి. దేశంలో స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుట్కా, పాన్ మసాలా నమిలి రోడ్లపై ఉమ్మివేసిన వారి ఫోటోలను తీసి న్యూస్ పేపర్లలో ప్రచురించాలని అన్నారు. దేశంలో చాక్లెట్ కవర్ను రోడ్లపైన విసిరేసే జనం విదేశాలకు వెళ్ళినప్పుడు వాటిని మాత్రం జేబుల్లోనే పెట్టుకుని చక్కగా ప్రవర్తిస్తారని వ్యాఖ్యానించారు. తనకు చాక్లెట్ తిన్నాక కవర్ను కారులోంచి బయటకు విసిరేసే అలవాటు గతంలో ఉండేదని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం చాక్లెట్ తింటే ఆ కవర్ను జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళాక చెత్తబుట్టలో వేస్తున్నానని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేళ పరిశుభ్రత పాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశంలో ప్రజలు చాలా తెలివైన వారు. చాక్లెట్లు తిన్నాక కవర్ను వెంటనే పారేస్తారు. అయితే అదే వ్యక్తులు విదేశాలకు వెళ్తే చాక్లెట్ తిన్న తర్వాత ఆ కవర్ను జేబులో ఉంచుకుంటారు. విదేశాల్లో మాత్రం చక్కగా ప్రవర్తిస్తారు అని వ్యాఖ్యానించారు. పరిశుభ్రత కేవలం ఇళ్లలోనే కాదని బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛత పాటించాల్సిన అవసరాన్ని గడ్కరీ గుర్తు చేశారు. గుట్కా, పాన్లు నమిలి ఎక్కడ పెడితే అక్కడ ఉమ్మివేసే వారి ఫోటోలను పత్రికల్లో ప్రచురించాలి. వ్యర్థాలను సంపదగా మార్చుకోవాలి అని సూచించారు. వ్యర్థాలను బయో ప్రొడక్టులుగా మార్చే పలు అంశాలను ప్రజలకు వివరించారు. మరోవైపు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి చీపురు పట్టి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శతాబ్దంలో విజయవంతమైన అతిపెద్ద ప్రజా ఉద్యమంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం మారిందని మోదీ పేర్కొన్నారు. దీనిని ప్రజలు వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారని, ఇటువంటి నిరంతర ప్రయత్నాల ద్వారా మనం దేశాన్ని పరిశుభ్రంగా మార్చగలమని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.